అని వాళ్ళ సెట్ చేసుకున్న గోల్స్‌కి రీచ్ అవుతూ ఉంటారు. కొందరేమో కొద్ది రోజులు బానే చేస్తుంటారు. తర్వాత ఆగిపోతూ ఉంటారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. అంటే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చాలా వరకు జరుగుతూ ఉంటది కదా! ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. సెషన్‌లోకి వెళ్ళబోయే ముందు అందరూ ఒక విషయం గురించి చిన్న గుర్తు చేసుకుందామండి, చిన్న మెమరీ. ఏంటంటే మనం చిన్నప్పుడు స్కూల్‌కెళ్ళే రోజుల్లో చాలా ఒక మెమరబుల్ ఈవెంట్స్ అనేవి జరుగుంటాయి కదా! అక్కడికి ఎళ్లి ఒకసారి మనకేదైనా ఇప్పటికి గుర్తొస్తే నవ్వొచ్చే ఒక ఇన్సిడెంట్ ఏదైనా ఒక్కసారి గుర్తు చేసుకోండి. కళ్ళు మూసుకొని. మనకు సరదాగా ఇప్పటికి చాలా ఫన్నీగా అనిపించేది, సరదాగా అనిపించేది. ఒకసారి కళ్ళు మూసుకొని గుర్తు చేసుకోండి. ఆ ఇన్సిడెంట్‌ని చూడండి. చాలా సరదాగా ఉన్న ఇన్సిడెంట్‌ని చూడండి. ఓకే అండి. ఓకే అండి. అసలు మనం చెప్పుకోబోయేది, మనం గోల్స్ ఎందుకు మనం రీచ్ అవ్వలేకపోతున్నాం. ఎవ్రీ ఇయర్ గోల్స్ సెట్ చేసుకుంటున్నాము. కానీ ఆ గోల్స్ అనేది మధ్యలోనే ఆగిపోతుంది అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుంటాము. అంటే గోల్స్ ఎలా వెళ్ళాలి అనేది కాకుండా, మనం అసలు మన మైండ్ మనం ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఈరోజు. అసలు మన మైండ్ ఎలా వర్క్ చేస్తుంది మన గోల్స్ పైన. మనం ఎందుకు చేరుకోలేకపోతున్నాం అంటే గోల్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఇప్పుడు పిల్లలకి, చదువుకునే పిల్లలకే కాదు, జాబ్ చేసే వాళ్ళకి ఇది మనకి టార్గెట్సే అనే ఉంటాయి. అలాగే మిగతా వాళ్ళకి కూడా అందరికీ గోల్స్ అనేవి ఉంటాయి. చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, వర్క్ లో కావచ్చు, ఏదైనా రిలేషన్షిప్ లో కావచ్చు. పెద్దవాళ్ళకి కూడా ఏమనిపిస్తుంది, ప్రతి ఒక్కరికి అల్టిమేట్ గోల్ ప్రశాంతంగా జీవితాన్ని లీడ్ చేయాలని ఉంటది. సో అలాగే ప్రతి ఒక్కరికి గోల్ ఉంటుంది. కానీ ఆ గోల్ ప్రకారం మనం అసలు ప్లాన్ కరెక్ట్ గా వేస్తున్నామా? ముందుకు ఎందుకు వెళ్ళలేకపోతున్నాము? అసలు ఈ విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఈ రోజు సెషన్ లో చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే అసలు ఈ సెషన్ గురించి నేను అదే చెప్పాను. అంటే మనకి చాలా మంది కనిపిస్తుంటారు. కొందరు ఏంటంటే అన్నింటికి క్యాపబిలిటీ ఉంటది వాళ్ళకి. ముందుకు వెళ్ళగలరు. వాళ్ళకి పొటెన్షియల్ ఉంటది. స్టార్ట్ చేసినప్పుడు చాలా హుషారుగా స్టార్ట్ చేస్తారు. ఎఫర్ట్స్ కూడా పెడతారు. అయినా గోల్ని రీచ్ అవ్వకుండా మధ్యలోనే ఆగిపోతూ ఉంటది. అంటే ఇక్కడ ఎఫర్ట్స్ పెడుతున్నా సరే గోల్ని ఎందుకు రీచ్ అవ్వలేకపోతున్నాము అనేది మనం అర్థం చేసుకుందాం. అంటే మనం గోల్ రీచ్ అవ్వడానికి ఓన్లీ ఎఫర్ట్స్ పెడితే సరిపోతుందా? ఎవరైనా చెప్పండి, సరిపోతుందా? ఓన్లీ ఎఫర్ట్స్ పెడితే గోల్ రీచ్ అవ్వగలుగుతామా? సో లేదు. అసలు మనకి ఎఫర్ట్స్ సరిపోవట్లేదంటే మనం ఏం చేయాలి అనే ఒక చిన్న అవేర్నెస్ ఈరోజు చూద్దాం. మన మనం అనుకుంటున్నాం, స్ట్రిక్ట్ గానే మనం గోల్ సెట్ చేసుకుంటున్నాం. ఎక్కువగా మనకి గోల్స్ ఇప్పుడు ఈ రోజుల్లో గోల్స్ ఎలా ఉంటున్నాయంటే హెల్త్ గోల్ ఒకటి, కెరీర్ గోల్, మనీ గోల్, రిలేషన్షిప్ గోల్, ఇవే ఉంటాయి మన లైఫ్ లో అందరికీ కూడా. అలాగే స్పిరిచువల్ గా ఎదగాలనుకునే వాళ్ళు అలా పెట్టుకుంటారు. సో ఈ గోల్స్ లో మనం అసలు ఎలా అర్థం చేసుకుంటే ఒక చిన్న అవేర్నెస్ తో మనం ఉన్నాము అంటే ఈ సంవత్సరం, ఈ ఇయర్ మనకి 2026 మన December 31 కి మనం అచీవ్ చేయగలిగాము మనల్ని మనం అనే ఒక సాటిస్ఫాక్షన్ అనేది మనకు వస్తుంది. ఆ విషయాన్ని అర్థం చేసుకుంటే మనం పెట్టుకున్న గోల్స్ లో కొంతవరకు కొన్ని చేస్తాము, కొన్ని ముందుకన్నా వెళ్తాయి. ప్రతి సంవత్సరం లాగా మనం బాధపడక్కర్లేదు. ఇక్కడ అసలు గోల్ పెట్టుకున్నప్పుడు మన గోల్ ని మనం చేరుకోవడానికి మన బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుంది అనేది ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకుందామండి. ఇక్కడ మనల్ని మనం నిందించుకోవడానికి కాదు. గోల్ మనం చేరుకోలేకపోయామంటే మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తూ ఉంటాం. నేను ఎప్పుడు ఇంతే, సో నాకు లేజినెస్ ఎక్కువ ఉంటుంది, నేను ముందుకు వెళ్ళలేను అని ఒక స్టేట్మెంట్లు ఇచ్చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఆ స్టేట్మెంట్ అనేది మనం చెయ్యం. జస్ట్ మనం అవేర్నెస్ చూస్తాం, ఎందుకు ఇలా జరుగుతుంది మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. అంటే అస్సలు మనకి జనరల్ గా మన బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుంది అంటే అండి, జనరల్ గా బ్రెయిన్ మనల్ని సర్వైవ్ అవ్వడానికి చూస్తాం మనం. దేనికైనా సరే ఓకే, క్యారీ ఆన్. లైఫ్ అనేది అలా ముందుకు వెళ్ళిపోతుంటే ఆ కంఫర్టబుల్ జోన్ లోనే ఉంచి మనల్ని ముందుకు వెళ్ళడానికి తీసుకెళ్తూ ఉంటది. అంటే సక్సెస్ కోసం మన బ్రెయిన్ ఆలోచించదు. సో ప్రతి విషయంలోనే మనం గోల్ పెట్టుకున్నాము, సక్సెస్ వైపు వెళ్దాము, ఈ సక్సెస్ గురించి ఆలోచిద్దాము, స్ట్రగుల్ తీసుకుందాము అనే విషయంలో బ్రెయిన్ ఆలోచించదు. ఓకే, కంఫర్టబుల్ గా ఉన్నామా లేదా మనం అనే దానికి ఒక కంఫర్ట్ జోన్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటది. దానికోసమే ఎఫర్ట్స్ అనేది చిన్నగా పెట్టడం బ్రెయిన్ కి మనకి అలవాటైంది. బ్రెయిన్ ఎప్పుడు కూడా లెస్ పెయిన్ ఎక్కువ తీసుకోవడానికి ఇష్టపడదు.
సో కాబట్టి మనకేం చేస్తుందంటే మనం ఏదైనా గోల్ రీచ్ అవ్వాలంటే కొంచెం కష్టపడాలి. ప్లాన్ ప్రకారం వెళ్ళాలి. సో అది దానికి కొంచెం పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తది కాబట్టి మనకి సర్లే తర్వాత చేద్దాం. ఇప్పుడేంటి ఇప్పుడు బానే ఉంది కదా ప్రస్తుతానికి. మనకి దీనికి లైఫ్‌కి అలవాటు పడ్డాం. కంఫర్టబుల్‌గా ఉన్నాం. సో ఎందుకు ఇప్పుడు అంత కష్టం అనే ఆలోచన మనకి తెలియకుండానే బ్రెయిన్ రిలీజ్ చేస్తుంది. దాని ప్రకారం మనం తగ్గిపోతూ ఉంటాం. ఇప్పుడు అది ఎందుకు ఫీల్ అవుతది? మనం మార్చుకోవాలి అని అనుకుంది. ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఏదైనా గోల్ పెట్టుకున్నారండి? ఒక గోల్ గురించి ఎవరైనా వీలైతే మాట్లాడండి. అంటే జనరల్‌గా మనం అనుకుంటాం. సో, మారాలనుకుంటాం. కానీ అది హార్డ్‌గా అనిపిస్తది. చాలా కష్టమని అనిపిస్తది. ఎందుకంటే మనం మారాలి అనుకుంటే గోల్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మనం మారాలి. ఇప్పుడు సపోజ్ హెల్త్ గోల్ పెట్టుకున్నాం అనుకోండి. హెల్త్ గోల్ పెట్టుకున్నప్పుడు మనం ఏం చేయాలి? మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు హెల్త్ గోల్ పెట్టుకున్నాం. ఈసారి ఎలా అయినా మారాలి. లేదంటే హెల్త్ డ్యామేజ్ అవుతుంది. మనకి మెడికేషన్ అనేది పెరిగిపోతుంది. ఇలా హెల్త్ ఇష్యూస్ మనం ఫేస్ చేస్తే ఇంకా మందులు అనేవి ఎక్కువైపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఎలా అయినా మారాలని అనుకున్నప్పుడు హెల్త్ గోల్ పెట్టుకుంటాం. ప్రతిరోజు హెల్త్ గోల్‌లో ఏమవుతది? మనం ఎక్సర్సైజ్ చేయాలి రోజు లేసి. లేదంటే వాకింగ్ అన్నా చేయాలి. హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. ఇలా అనుకుంటాం. అనుకుని పెట్టుకున్నప్పుడు మనకి ఫస్ట్ నుంచి ఏం అలవాటు? పొద్దున్నే లేవటం అలవాటు తప్పిపోయింది. పొద్దుటే లేవడం అంటే కష్టంగా అనిపిస్తది. అలాగే మనకి నార్మల్‌గా హెల్తీ ఫుడ్ తీసుకోవడానికి కూడా కొంచెం ఇబ్బంది. ఎందుకంటే టేస్టీ ఫుడ్ అలవాటయిపోయింది. జంక్ ఫుడ్ అలవాటయిపోయింది. సో, ఇప్పుడు మళ్ళీ కొత్తగా దానికి ఫుడ్ మార్పించాలి. ఎక్సర్సైజ్ చేయాలి. కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఇవన్నీ చేయాలి అంటే కొంచెం మనకి కొత్త అలవాట్లు. కొంచెం మనకి ప్రారంభంలో కష్టంగా అనిపిస్తుంది. సో, బ్రెయిన్ అది ఎప్పుడు కూడా సర్వైవ్ అవ్వడానికే చూస్తది. కంఫర్ట్ జోన్‌లో ఉండడానికే చూస్తది కాబట్టి, ఇవన్నీ ఏం చేస్తాం ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు అంత మేజర్ హెల్త్ ఇష్యూస్ ఏమీ రాలేదు కదా! సో, అందరికీ ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. మనం ఇలా చేసినంత మాత్రాన మనకి అన్నీ తగ్గిపోయి ఆరోగ్యం అయిపోతామా? ఇలాంటి స్టేట్మెంట్స్ బ్రెయిన్ చూపిస్తూ ఉంటది. సో, మన బ్రెయిన్‌లో కాన్షియస్ మైండ్ ఏమో సరే అనుకుని కొంచెం త్వరగా ఎగిరే మన హెల్త్ బాగుంటది కదా చేద్దామని డిసైడ్ అవుతుంది. కాన్షియస్ మైండ్ డిసైడ్ అయినప్పుడు మనకి కన్సిస్టెంట్ కొద్ది రోజులు చేసిన తర్వాత ఆ మోటివేషన్ అక్కడితో ఆగిపోతుంది. మోటివేషన్ ఉన్న 2 రోజులు ఓకే మన ప్రిపేర్ చేస్తుంది మనం వెళ్తూ ఉంటాం. అదే సబ్ కాన్షియస్ మైండ్కి వచ్చేసరికి దానికి చాలా మనం రిపీటెడ్గా ఇస్తూ ఉండాలి కాబట్టి ఇస్తేనే మనకి అది చెప్తుంది. లేదంటే కంఫర్ట్ జోన్లో తీసుకెళ్ళడానికి చూస్తుంది. మనకి ఇంత కష్టం ఎందుకు, ఇంత కష్టం వద్దు, హ్యాపీగా ఉందాము, మనం హాయిగా పడుకుందాం, ఎందుకు పొద్దున్నే ఎంత కష్టపడాలి అని చెప్తూ ఉంటది. సో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుని మన బ్రెయిన్కి మనం ఎలా చెప్పాలి సబ్ కాన్షియస్ మైండ్కి ఇక్కడ మనం అర్థం చేసుకున్నాం. ఓకే గోల్ పెట్టుకుంటే గోల్ మనకి వెళ్దామని అనుకున్న పెయిన్ తీసుకోవడానికి బ్రెయిన్ ఇష్టపడట్లేదు. మనకి కంఫర్ట్గా ఉండండి, రిలాక్స్డ్గా ఉండండి, ఎందుకు ఇంత కష్టం వద్దని చెప్తుంది. సో మనం ఎలా చెప్పాలి? జనరల్గా మనం పిల్లలకి అందరి ఇళ్లలో పిల్లల్ని చూసాం. పిల్లలు చిన్నప్పుడు మనకి స్కూల్లో వేసినప్పుడు కొత్తలో ఏం చేస్తారు? ఎవరైనా చెప్తారా? మన స్కూల్లో వేసాం పిల్లల్ని. కొత్తలో ఏం చేస్తారు పిల్లలు? ఎవరైనా వెళ్ళను వెళ్ళనని ఏడుస్తారు మేడం. ఏడుస్తుంటారు. అప్పుడు మనం ఏం చేస్తామండి? బతిమిలాడతాము, బుజ్జగిస్తాము, పంపిస్తాం. పంపిస్తాము. అలా అలవాటు చేస్తాము. రోజు ఎందుకు పంపిస్తామంటే మనకి తెలుసు. చదువు వాల్యూ తెలుసు. పిల్లలు చదువుకుంటే బావుంటారని తెలుసు. వాళ్ళకి పంపిస్తాము. ఫస్ట్‌లో మొరాయిస్తారు. ఎందుకంటే వాళ్ళకి కంఫర్టబుల్‌గా అమ్మతో ఆడుకోవటం, ఇంట్లో లేట్‌గా లేవడం, అల్లరి చేయటం ఇదంతా అలవాటైపోయింది. అక్కడ డిసిప్లిన్. ప్రతిరోజు టీచర్ చెప్పినట్టు టైంకి వెళ్ళాలి. పొద్దుటే లేవాలి. అక్కడ డిసిప్లిన్ అల్లరి చేయకూడదు. కామ్‌గా కూర్చోవాలి. ఇవన్నీ వాళ్ళకి చాలా కష్టంగా ఉంటది. కొత్తగా ఉంటది. మనం బుజ్జగించి చెప్పి లేదు మనం పిల్లలకి మనం ఆర్డర్ ఎయ్యం కదా! నువ్వెళ్ళాలి, నువ్వు వెళ్తేనే కానీ కుదరదని కోపంగా చెప్తే వాళ్ళేం చేస్తారు? ఇంకా మొండికేస్తారు. మన ఆ లాంగ్వేజ్ తెలుసుకొని సరే అని పిల్లల్ని బుజ్జగించి పంపిస్తాం. కొన్ని రోజులు వాళ్ళ స్కూల్‌కి అలా వెళ్ళిన తర్వాత మెల్లిగా అలవాటు పడతారు. అంటే అప్పుడు కూడా ఇష్టంగా వెళ్ళరు గానీ, సరే ఇంక రోజు వెళ్ళాలి. ఇది తప్పదు. రోజు ఇంక మానేయడానికి సాకు చెప్తారు. కానీ వెళ్ళడానికి అలవాటు పడతారు. అలా కొద్ది రోజులు వెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణం అలవాటు అయిపోయిన తర్వాత మనం ఊరుకున్న వాళ్ళ టైంకి రెడీ అయిపోవడం మొదలుపెడతారు.
ఒక్కొక్కసారి లేట్ అయితే మమ్మీ లేట్ అయిపోతుంది, నువ్వు ఎందుకు లేట్ చేస్తున్నావు అని మన అడుగుతూ ఉంటారు. అంటే అలవాటు అనేది స్టార్టింగ్ మొరాయించిన పిల్లలు మనం బుజ్జగించి చెప్పగానే కొద్ది రోజులు బలవంతంగా వెళ్తారు. తర్వాత కొద్ది రోజులకి వాళ్ళు అలవాటు పడిపోయి కంటిన్యూస్ గా చేసేయడానికి ఇంకా వాళ్ళకి ఒక అలవాటు అయిపోద్ది. ఇంక మనం ప్రతిరోజు వాళ్ళని ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. సో మన సబ్ కాన్షియస్ మైండ్ కూడా చిన్నపిల్ల లాంటిదే. ఆ విషయం మనందరికీ, మనలో ఎంతమందికి తెలిసింది? హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, మీరు హ్యాండ్ ఎలా చూపెట్టినా పర్లేదు. చిన్నపిల్ల లాంటిదే కదా. సో మనం మరి మన సబ్ కాన్షియస్ మైండ్ అనే చిన్నపిల్లకి మనం ఇలా బుజ్జగించడానికి మనం టైం ఇస్తున్నావా? ఆ ఆ చిన్నపిల్లకి మనం అర్థమయ్యేలా చెప్తున్నామా? అది అర్థం చేసుకోవట్లేదు. సరే, మన హెల్త్ గోల్ పెట్టుకున్నాం, మనీ గోల్ పెట్టుకున్నాం. మన లైఫ్ మనీ విషయంలో మనం ముందుకు వెళ్ళినప్పుడు మన లైఫ్ చాలా బాగుంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, లగ్జరియస్ లైఫ్ మనకు వస్తుంది. అలాగే హెల్త్ గోల్ పెట్టుకున్నప్పుడు హెల్త్ బాగా, ఫిజికల్ హెల్త్ కానీ ఎమోషనల్ హెల్త్ కానీ బాగుంటే మన లైఫ్ చాలా బాగుంటుంది. ఆ విషయం మనకి తెలుసు, కాన్షియస్ మైండ్కి తెలుసు. సబ్ కాన్షియస్ మైండ్కి అందమైన ఒక పిక్చర్ని మనం చూపెడుతున్నామా బుజ్జగించి? అలా చూపెట్టడం అనేది ఒక బ్రెయిన్కి మన లాంగ్వేజ్. దాన్ని బుజ్జగించడానికి మనం టైం కేటాయించుకోవాలి. మనం గోల్ నిర్ణయించుకున్నాము, సరే, ఒక గోల్ పెట్టుకున్నాం. ఏదైనా సరే మన థాట్స్ మార్చుకోవాలి, మనకి పాజిటివ్ థాట్స్ కావాలి, ఒక గోల్ పెట్టుకున్నాం. మనకి మనీలో ముందుకెళ్ళాలి, ఒక గోల్ పెట్టుకున్నాం. మన హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఒక గోల్ పెట్టుకున్నాం. పెట్టుకున్నప్పుడు మన కాన్షియస్ మైండ్ అగ్రి అవుతుంది, కానీ మన సబ్ కాన్షియస్ మైండ్ కంఫర్ట్గా ఉండమంటుంది. నువ్వు కొత్తగా ఏం కష్టపడతావు, ఏదో ముందుకు వెళ్ళిపోతుంది కదా లైఫ్, ఓకే ఇలాగే వెళ్ళిపోదాం, అడ్జస్ట్ అయిపోదాం అని చెప్తుంది. అప్పుడు మనం బుజ్జగించాలి. సో ఇలా అడ్జస్ట్ అయిపోతే మన లైఫ్ ఇలాగే ఉంటుంది. మనం ఒక పక్కన బాధపడుతూనే మన లైఫ్ని క్యారీ చేస్తున్నాం. మనం అది కాకుండా ఇలా చేంజ్ చేసుకోగలిగినప్పుడు ఇంత అందంగా ఉంటుంది మన లైఫ్. మనం కోరుకున్న, నిజంగా మనం మనం పెట్టుకున్న గోల్ని రీచ్ అయితే ఎంత వండర్ఫుల్గా ఉంటుంది అనే విషయాన్ని మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న చిన్నపిల్లకి, అదే సబ్ కాన్షియస్ మైండ్ అనే మనలో ఉన్న చిన్నపిల్లకి మనం బుజ్జగించి చెప్పడం అలవాటు చేసుకోవాలి ఫస్ట్ థింగ్. సో మన కోసం, మన పిల్లల్లో ఇంత సహనం వహించి మనం ఇంత ఏ విషయమైనా కొత్త అలవాటుని మనం చేసినప్పుడు మన కోసం మనం ఈ అలవాటుని చేసుకుందాం ఈ రోజు నుంచి. ఈ విషయాన్ని మనం ఈ రోజు నేర్చుకున్నాం. సో మన గోల్ని రీచ్ అవ్వడంలో మన సబ్ కాన్షియస్ మైండ్కి ఆ గోల్ రీచ్ అయితే ఎంత బాగుంటుంది అనే ఒక అందమైన ఒక పిక్చర్ని చూపిద్దాం. ఫస్ట్ థింగ్ ఇది. ఇది చూసినప్పుడు మెల్లిగా ఆలోచించడం మొదలు పెడుతుంది. ఓకే, కంఫర్ట్ జోన్లో ఉంటే నేను ఈ ఇబ్బందులు పడుతున్నాను కదా. సో ఈ కంఫర్ట్ జోన్ దాటుకుని వద్దాం మనం. వచ్చినప్పుడు నేను మెల్లిగా నా గోల్ని రీచ్ అయినప్పుడు ఇంకా బాగుంటుంది లైఫ్, వండర్ఫుల్గా ఉంటుంది అనే విషయం అది అగ్రి చేసినప్పుడు ముందుకు వెళ్ళడానికి మనకి సహకరిస్తుంది. మన మైండ్ మనకు సహకరించినప్పుడే కదా మనం ఏదైనా చేయగలుగుతాం. అది నో అని చెప్పినప్పుడు, మనం పొద్దున్నే లేవాలనుకున్న అలారం పెట్టుకున్నప్పుడు మన అలారం బాగానే లేవడానికి చూసిన ఇంకా పడుకోమని మన మైండ్ చెప్పింది అనుకోండి, ఎందుకంత పొద్దున్నే నాకు ఇంకా బద్ధకంగా ఉంది అని చెప్తే మనం ఇంక లేవలేం. దాని సపోర్ట్తోనే మనం చేయగలుగుతాం. సో ఆ సపోర్ట్ కావాలంటే పిల్లల్ని ఎలా అయితే మనం దెబ్బలాడితే వాళ్ళు వినరో, మన సబ్ కాన్షియస్ మైండ్ కూడా అలా వినదు. అప్పుడు మనం దాన్ని బుజ్జగించి మాత్రమే మనం ముందుకు తీసుకుని వెళ్ళాలి. నెక్స్ట్ చూద్దామండి. ఎందుకు హార్డ్ అనిపిస్తాయి అంటే, గోల్స్ మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు మనం మారాలి. ఫస్ట్ థింగ్, మనం గోల్ని రీచ్ అవ్వాలంటే మనకి ఇప్పుడున్న అలవాట్లు, ఇదే లైఫ్ని కంటిన్యూ చేస్తే, ఇదే అలవాట్లను కంటిన్యూ చేస్తే మన గోల్ని రీచ్ అవ్వడం. సో మారాలి అంటే మనం ఎఫర్ట్స్ పెట్టాలి, మనం కొత్తగా కష్టపడాలి, కొంచెం ఇంకొంచెం కష్టాన్ని మనకి ఇవ్వాలి. సో ఆ కష్టాన్ని మనం క్రియేట్ చేసినప్పుడు ఆ ఎఫర్ట్స్ మనం పెట్టాలి అంటే కొంచెం కంఫర్ట్ జోన్ నుంచి మనం బయటకు రావాలి. అంటే డిస్కంఫర్ట్ అనేది వస్తుంది మనకి. అది ఏమవుతుంది, భయాన్ని తీసుకొస్తుంది. అమ్మ ఇదంతా మనం చేయలేము, ఇప్పుడు వర్కౌట్ చేయాలి, జిమ్కి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. జిమ్లో చాలా కష్టపడాలి, గంట సేపు చాలా పరిగెట్టాలి, బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి. అలవాటు అయ్యే వరకు మనకి స్వెట్టింగ్ వచ్చేస్తుంది, చిరాగ్గా అనిపిస్తుంది. సో అది భయపడుతుంది. ఫస్ట్ థింగ్, ఈ అలవాటు భయపెట్టేసరికి బ్రెయిన్ కొంచెం కంఫర్ట్గానే కావాలి. గ్రోత్ ఇప్పుడు సర్లే మనకి వెళ్ళిపోతుంది కదా, లైఫ్ ఇలా బాగానే ఉంది, సో మనం దీన్ని ఇంక మనం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇలాగే ముందుకెళ్ళిపోదాం, పర్వాలేదు, గోల్ రీచ్ అయినా లేకపోయినా అనేది డిసైడ్ అయిపోతుంది.
ఇక్కడ ప్రెజర్ గ్రోత్ గురించి చూద్దాం, దానికి ఉన్న కనెక్షన్ గురించి చూద్దాం. మనం చెప్పుకున్నాం, గ్రో అవ్వాలి అంటే, మనం ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనం ప్రెజర్ ఇవ్వాలి. ప్రెజర్ ఇవ్వకపోతే, అంటే మనం ప్రతిరోజు కన్సిస్టెన్సీగా నువ్వు చెయ్యట్లేదు, ఈరోజు ఇంకా చెయ్యాలి, నువ్వు చేస్తేనే బాగుంటుంది అని మనం రిపీటెడ్గా కొంచెం దానికి ప్రెజర్ చెప్తూ ఉండాలి. ప్రెజర్ అనేది పెయిన్ కాదు. మనకి ఎలా అలవాటు అయిందంటే, మన బ్రెయిన్కి మనం ప్రెజర్ ఇస్తున్నాము, ఒక విషయాన్ని పదే పదే ఇది చెయ్యి అని చెప్తున్నాం అంటే, ఇది నాకు పెయిన్ ఉంది, పెయిన్ అనే విషయం, పెయిన్ ఏమో అని దానికి అలవాటు అయిపోతుంది. సో ఇది పెయిన్ అనుకుంటది అనమాట. ప్రెజర్ అనేది మనం దాన్ని క్లియర్గా అండర్స్టాండ్ అయ్యేలాగా మనం దానికి చెప్పాలి. ప్రెజర్ తీసుకోవడం అంటే నీ గురించి నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నావు, నువ్వు అందరినీ చూసుకుంటున్నావు, నీ ఫ్యామిలీ చూసుకుంటున్నావు, నీ పిల్లల్ని చూసుకుంటున్నావు, అందరినీ చూసుకుంటున్నావు. బట్ నిన్ను నువ్వు కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నావు. ఈ గోల్ అనేది నీ కోసం. సో నీ కోసం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నావు. ఈ ప్రెజర్ అనేది, ఈ కష్టం అనేది నీ కోసం, పెయిన్ కాదు. ఓకే, ఈ ప్రెజర్ అనేది మనకి ఒక రెస్పాన్సిబిలిటీ. నా కోసం, నేను గ్రో అవ్వడం కోసం, నేను హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి ఇది ఒక నా రెస్పాన్సిబిలిటీ అనే విషయాన్ని మన బ్రెయిన్కి అర్థమయ్యేలా బుజ్జగించి చెప్పాలి. అలాగే ప్రెజర్ అంటే రెస్పాన్సిబిలిటీతో పాటు ఒక కన్సిస్టెన్సీ. మనం కన్సిస్టెన్సీగా ప్రతిరోజు ఒక అలవాటు చేసినప్పుడే మనం మన లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం అనే విషయం మనకి అర్థమవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే, బ్రెయిన్ ఎప్పుడు మనకి రిలీఫ్ కోసం చూస్తుంది. గ్రోత్ అనేది దాని దానికి అలవాట్లేదు. గ్రోత్ నేను అందరూ కూడా ఒక కన్సిస్టెన్సీతో స్ట్రిక్ట్గా ఉన్నవాళ్ళు తప్ప గ్రోత్ గ్రోత్ గురించి అవేర్నెస్తో ఉండరు. ఓకే అని ఎక్కువగా మనకి మనం చూస్తూ ఉన్నాం కదా, మన లైఫ్లో తక్కువ మంది మాత్రమే సక్సెస్ని సాధించారు, వాళ్ళు అనుకున్న గోల్ని రీచ్ అయ్యారు. ఎక్కువ మంది ఉన్న లైఫ్తో అలా అడ్జస్ట్ అయిపోతూనే ముందుకు వెళ్ళిపోతున్నారు. సో అది మనకి అలవాటు అయిపోయింది, కామన్గా అందరిలోనూ ఉన్న విషయం అదే. సో ఈ గ్రోత్గా ముందుకి గ్రో అయిన వాళ్ళు, ఎప్పటికప్పుడు లక్ష్యాలను చేరుకునే వాళ్ళు తక్కువ మంది. అంటే వాళ్ళు సబ్ కాన్షియస్ మైండ్కి వాళ్ళు స్ట్రిక్ట్గా ఫాలో చేయమని ఇచ్చారు. సో అంటే స్ట్రిక్ట్గా ఇచ్చినా కూడా అది మనకి కొంచెం ఇబ్బంది పెడుతుంది. కానీ వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళు చూసేది కూడా, వాళ్ళలో ఉన్న అలవాట్లను మార్చుకుంటూ అలవాటు చేశారు మెల్లిగా. కొత్త అలవాట్లని ఏ విధంగా అలవాటు చేయాలి అనే విషయం తెలుసుకుని అలవాటు చేశారు. అంటే జనరల్గా మనం అనుకుంటూ ఉంటాము, సో మనం వాయిదా వేస్తున్నాము, సరే మనం పెట్టుకున్నాము, బట్ 31st చాలా మంది మన డైరీలో రాసేస్తాం. సో మనకి ఈ గోల్స్ ఉన్నాయి, ఈ గోల్స్ మనం ఎలా రీచ్ అవ్వాలంటే యాక్షన్ స్టెప్స్ ఏం తీసుకోవాలి, ఈ రోజు మనం యాక్షన్ ఏం తీసుకుంటే మనం ముందుకు వెళ్తాం, ఇదంతా ప్రిపేర్ అయిపోతాం. చాలా స్ట్రిక్ట్ గా ప్రిపేర్ అయిపోయిన తర్వాత జనవరి 1st రోజు ఖచ్చితంగా పాటిస్తాం, దాని ప్రకారం వెళ్ళిపోతాం. అలా కొద్ది రోజులు చేసేసిన తర్వాత ఏదో ఒక దానిపైన మనకి ఏంటంటే కంఫర్ట్ అనేది అలవాటు అయిపోవడంతో ఆపేసిన తర్వాత మనం ఏమనుకుంటాము, సరే ఇంక ఇలా అలవాటు అయిపోయింది మనకి, ఈ వాయిదా వేసేస్తున్నాము, దీనివల్ల మనకి అనేది చెప్తాను కదా ఇందాక, మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తాం, ఇంకంతే, నేను ఎప్పుడు లేజీ, నేను ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది అనేసి అనుకుంటాం. ఈ ప్రోక్రాస్టినేషన్ అనేది లేజినెస్ అని కాదు. ప్రోక్రాస్టినేషన్ అందరికీ వస్తుంది, ఎందుకంటే అదొక ప్యాటర్న్, మనకు అలవాటు అయిపోయిన ఒక ప్యాటర్న్ అంతే. ఇప్పుడు ఎగ్జామ్స్ లో పిల్లలు ఉన్నారు, పిల్లలు ప్రతిసారి అనుకుంటారు, ఎగ్జామ్ రాసినప్పుడు వాళ్ళకి చాలా కష్టంగా అనిపిస్తుంది, చాలా సిలబస్ కనిపిస్తూ ఉంటుంది. ఎగ్జామ్ రాసినప్పుడు చాలా కష్టపడతారు, చదువుతారు, రాస్తారు. అప్పుడు తీసుకున్న ప్రెజర్కి వాళ్ళు అనుకుంటారు, నేను నెక్స్ట్ ఇయర్ ఇలా చేయకూడదు, స్టార్టింగ్ లో నేను చదివేసేయాలి, టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుని, అమ్మో నేను ఇంత కష్టపడలేను, ఇంత తెల్లవార్లు కూర్చొని నైట్ అవుట్లు చేసి చదవలేను. వాళ్ళు అప్పుడు మోటివేట్ అవుతారు, వాళ్ళు మోటివేట్ చేసుకుంటారు, సెల్ఫ్ మోటివేషన్. సో చదివేసేయాలి అని ఆ ప్రెజర్ అక్కడ చెప్తుంది అలాగా. అది చెప్పినప్పుడు సరే, ఫస్ట్ ఈ ఎగ్జామ్స్ అయిపోగానే వెంటనే బుక్స్ తీసేస్తారు, హాలిడేస్ ఉన్నా సరే, అమ్మ నేను రోజు చదివేయాలని ఒక 4 రోజులు కష్టపడి చదివేస్తారు. తర్వాత అనిపిస్తుంది కంటే ఒక్కొక్క రోజు అయ్యే కొద్ది వారం రోజుల తర్వాత, ఇంకా ఇప్పుడు కదా ఎగ్జామ్స్, ఇప్పటి నుంచే చదివితే గుర్తుండదు, చదువుదాం వాళ్ళ దగ్గర చేసి, కొద్ది రోజులే కదా, కొద్ది రోజులు పక్కన పెడదాం, బుక్స్ పక్కన పెడతారు. అలా అలా నెక్స్ట్ మంత్, నెక్స్ట్ వీక్, ఇంకంతే, ఇలా జస్ట్ దగ్గరికి వచ్చాక చదవాలి. కానీ ఎవ్రీ ఇయర్ మళ్ళీ అంతే, ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ రాగానే మళ్ళీ అమ్మో ఇంత సిలబస్ ఉండిపోయిందని కంగారు పడిపోవడం, చదివేసేయటం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నేను స్టార్టింగ్ నుంచే చదివేస్తాను అనుకోవడం,
మళ్ళీ సేమ్ ప్యాటర్న్ ఫాలో అయిపోవడం. అలా ఎందుకు అవుతుంది అంటే అదొక నేచర్ అలవాటు అయిపోయింది. అలాగా ఆ ప్యాటర్న్ అనేది అలవాటు అయిపోయింది. అప్పుడు కష్టం అనిపించినప్పుడు నో, దీన్ని నేను చేంజ్ చేసుకుంటానని అది అలా మార్చేసుకుందామని డిసైడ్ అయిపోతారు. సో ఆ కష్టం దాటి బయటకు వచ్చేయగానే మళ్ళీ బ్రెయిన్ లో రిలాక్సేషన్, మన కాన్షియస్ మైండ్ రిలాక్స్ అయిపోతుంది. సో ఎందుకు పర్లేదు ఇంకా అని చెప్పేయడంతో మనం ఏం చేస్తామంటే ఇంకా అలవాటు అయిపోయింది కదా, ఒకటే ప్యాటర్న్. జనరల్ గా పిల్లలు ఉంటారు, పిల్లలు టీనేజ్ లో ఉన్న అమ్మాయిలు ఉంటారు. వాళ్ళకి అమ్మ ఏదైనా పిలిచింది అంటే అమ్మ ఏదో క్లాస్ పీకేస్తుంది, ఇప్పుడు పిలుస్తుంది అమ్మ మరి నేను ఏదో చేశాను అంటే, వాళ్ళకి అమ్మ మంచిగా పిలిచిన, అమ్మ ఏదో డ్రెస్ కొన్నానని చూపెట్టడానికి పిలిచిన, ఏదో ప్రేమగా పిలిచినా కూడా వాళ్ళకి ఫస్ట్ చెప్పేది అమ్మ పిలుస్తుందంటే మనకి ఏం ఏం చేస్తాం ఇప్పుడు, క్లాస్ పీక్తుంది ఇప్పుడు అమ్మ ఎలా అనుకుని ఆల్రెడీ మైండ్ లో డిసైడ్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చేసారు బ్రెయిన్కి. సో అక్కడ ఏంటి అనే విషయం ఆలోచించట్లేదు, ప్యాటర్న్, ఆ ప్యాటర్న్ ప్రకారం వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. అలాగే మన లక్ష్యాలని మనం చేరుకోవడంలో కూడా ఒక ప్యాటర్న్ అనేది ప్రోక్రాస్టినేషన్ అలవాటు అయిపోయింది అంతే. సో దాన్ని, అది లేజినెస్ కాదు, కాదు రిలీఫ్ అవ్వడానికి స్ట్రెస్ వచ్చేస్తుంది. మనం ప్రతిరోజు కష్టపడాలి, అమ్మో రోజు పొద్దుటే లేవాలి, స్ట్రెస్ వచ్చేస్తుంది. మనం పడుకునేదే లేట్గా పడుకుంటున్నాం అంటే ఇప్పుడు అలవాటు అయిపోయింది కదా, క్యాలెండర్లో డేట్ మారితే తప్ప ఎవరు నిద్రపోవట్లేదు. సో లేట్గా పడు మళ్ళీ పొద్దున్న 5కి ఏం లేస్తాము, స్ట్రెస్ బాబాయ్ పోయి నిద్ర సరిపోతే మళ్ళీ ఏమవుతుంది, ఇంకో స్టేట్మెంట్ పట్టుకొచ్చేస్తుంది బ్రెయిన్. సో ఆ స్ట్రెస్ వల్ల ఏమవుతుంది, స్ట్రెస్ రిలీజ్ చేసుకోవాలి, ఇప్పుడు టెన్షన్ వచ్చింది మళ్ళీ ఆ స్ట్రెస్ కోసం రిలీజ్ చేసుకోవడానికి టీవీ చూడడము, మొబైల్లో గేమ్లు ఆడటము, లేదంటే రీల్స్ చూడడము, ఇలా కొంచెం వీటి వల్ల రిలాక్స్ అవుతుంది, హ్యాపీగా ఉంటుంది. హ్యాపీ హార్మోన్ రిలీజ్ అయితే మనకి ఇష్టం, అది బాగుంటుంది. హాయిగా మనం ఒక మూవీ చూసినా, ఏదైనా మనకు నచ్చినట్టు ఇలా రీల్స్ చూసినా హ్యాపీగా అనిపిస్తుంది, ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, ఆ జాయ్ అనేది వస్తుంది. సో మరి ఇక్కడ మనం గోల్స్ కోసం కష్టపడ్డప్పుడు ముందు ఫస్ట్ మనకి పెయినే కనిపిస్తూ ఉంటుంది, అది లేదు కదా, ఆ ఎంజాయ్మెంట్ లేదు. ఆ ఎంజాయ్మెంట్ ఎప్పుడు వస్తుంది, ఆ హ్యాపీ హార్మోన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, దాన్ని రిలీజ్ అయ్యి దాని అంతటా తనే ముందుకు ఎలా వెళ్ళాలి అనేది మనం ఎలా చెప్పాలి అంటే, మనం ఒక అందమైన పిక్చర్ మనకి చూపెట్టినప్పుడు ఆ హ్యాపీ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. అప్పుడు అది అర్థం చేసుకున్నప్పుడు, సో నేను నా గోల్ని రీచ్ అయినప్పుడు నేను ఇంత ఆనందంగా ఉంటాను అని అది ఇమాజిన్ చేసినప్పుడు, అది అర్థం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం మోటివేషన్ ఇవ్వక్కర్లే, అలవాటు చేసేసి మనకి ముందుకు తీసుకెళ్ళాలని ప్రయత్నిస్తారు. సో మనం చెయ్యాల్సింది ఎలా, ఫస్ట్ ఈ రోజు నేర్చుకున్నది మనం బుజ్జగించి దానికి టైం ఇచ్చి చెప్పడాన్ని మనం అలవాటు చేయాలి. అసలు ఇక్కడ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనేది మనం అర్థం చేసుకుందాం. సరే గోల్ ప్రతి సంవత్సరం సెట్ చేసుకుంటున్నారు, ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనేది అర్థం చేసుకుంటే, వాళ్ళు ఏంటంటే తీసుకున్నప్పుడు, ఒక గోల్ సెట్ చేసుకున్నప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ తర్వాత దానిపైన శ్రద్ధ అనేది కొంచెం తగ్గుతుంది. దాన్ని ఎందుకు తగ్గుతుంది అంటే సరిగ్గా అర్థం చేసుకోలేదు, గోల్ని రీచ్ అవ్వడంలో ఒక ప్లాన్లు వేసేసుకున్నారు. ఆ గోల్ నిర్ణయించుకోవడంలో అది చిన్న గోలా పెద్ద గోలా అనేది వాళ్ళకి, మనం కొంతమంది చాలా పెద్ద పెద్ద గోల్స్ సెట్ చేసుకుంటారు, అది ముందు చూసేసరికి అమ్మో ఈ గోల్ని రీచ్ అవ్వాలంటే నేను చాలా కష్టపడాలి, ఫస్ట్ భయం వచ్చేస్తుంది. అలా కాకుండా చిన్న చిన్న గోల్స్ సెట్ చేసుకున్నప్పుడు ఓకే, నేను చేయగలను, ఇది చిన్నదే కదా అని ఫస్ట్ ముందుకు వెళ్ళడం అలవాటు పడతాం. సో అలా అది మనం అర్థం చేసుకోగలిగినప్పుడు ఆ మైండ్ ఏదైతే తీసుకుంటుంది, చిన్న విషయంగా తీసుకుని అది చేయడానికి రెడీ అవుతుంది అనేది మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ గోల్స్ని ఎలా మార్చుకోవాలి, చిన్నవాటిగా మనకి నచ్చినట్టుగా ఎలా మార్చుకోవాలి అనే విషయం మనకు అర్థమవుతుంది అనమాట అండి. అప్పుడు మనం కొత్త అలవాట్లు చేసుకుంటాం. అంటే ఏం లేదు, ఇక్కడ మనం ఫెయిల్ అవ్వడానికి కారణం లేజినెస్ కాదు, అసలు అదేం కాదు, కేవలం ఏంటంటే ఆ ప్యాటర్న్స్ అనేది ఓల్డ్ ప్యాటర్న్స్ మళ్ళీ వచ్చేస్తున్నాయి. సో మనకు కంఫర్ట్గా ఉండడం అలవాటు అయిపోయింది, ఆ ఓల్డ్ ప్యాటర్న్లోకి మనం వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు స్టూడెంట్స్ గురించి చెప్పుకున్నాం, ఎగ్జామ్స్ విషయంలో ఎగ్జామ్స్ అయినప్పుడు ఇలా డిసైడ్ అయిన పిల్లలు కొద్ది రోజులు చదివిన తర్వాత మళ్ళీ ఓల్డ్ ప్యాటర్న్కి వెళ్ళిపోతున్నారు. సో సర్లే మళ్ళీ ఎగ్జామ్స్ వచ్చాకనే చదువుతాము, అసలు ప్రాబ్లం వల్ల ఓల్డ్ ప్యాటర్న్ మళ్ళీ మనకి వచ్చేసి మన అటు సైడ్కి తీసుకెళ్లడమే మనం అర్థం చేసుకోవాల్సింది.
అంటే ఇక్కడ మోటివేషన్ అనేది ఎందుకు ఫెయిల్ అవుతుంది? మోటివేషన్ అనేది మనం ఏదైనా వింటాము, ఒక క్లాస్ వింటాము, ఎక్కడికైనా వెళ్తాము. ఒకసారి ఎక్కడైనా మనకి నేను ఒకసారి చూసానండి ఒక విషయంలో, ఒక అందరూ కూడా ట్రైన్లో ఉన్నప్పుడు ఒక అతను చాలా రోజుల కిందట జరిగింది. సో 35-40 ఇయర్స్ మధ్యలో ఉంటాడు, పెద్ద ఏజ్ కూడా కాదు. సో ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు హైదరాబాద్ ట్రైన్ ఎక్కాడు కాకినాడ నుంచి. సో ఆయన ఇంకా హైదరాబాద్ రీచ్ అవుతాడనగా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. సో ఆ కంపార్ట్మెంట్ లో ఎవరు కూడా డాక్టర్ లేరు. అందరినీ సెర్చ్ చేశారు, డాక్టర్లు ఎవరు లేరు. సో దగ్గరగానే ఇంకే ఒక ఒక హాఫ్-అన్-అవర్ లో వెళ్ళిపోతారు హైదరాబాద్ కి. సో అక్కడి నుంచి ఫోన్ చేసి అంబులెన్స్ అన్ని ఏర్పాటు చేసుకున్నారు. అన్ని అక్కడ రెడీగా ఉంది స్టేషన్ లో. కానీ ఈయన వెళ్ళేసరికి ఈయన చనిపోయారు. ఆ కంపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ 35-40 తెలిసిన వాళ్ళు, ఇది ఇలా జరగగానే వెంటనే మొత్తం బ్లడ్ టెస్ట్లు అన్ని చేయించేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి భయం వేసింది, చిన్న ఏజ్ లో ఈయన ఎలా అయిపోయారేంటి. వచ్చిన తర్వాత అంటే అక్కడ మోటివేట్ అయ్యారు. భయం కొద్ది రోజులే ఉంది, మోటివేషన్ కొద్ది రోజులే ఉంది. చేయించేసుకున్నారు. కొద్ది రోజులు, ఒక 6 నెలలు డాక్టర్ ఇచ్చిన సలహా ప్రకారం వాళ్ళ లెవెల్స్ అన్ని బ్లడ్ టెస్ట్ చెక్ చేసుకుని ఆ ప్రకారం ఫాలో అవటం మొదలు పెట్టారు. ఫుడ్ హ్యాబిట్స్ కానీ, వాకింగ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ. తర్వాత మళ్ళీ 6 మంత్స్ కి మర్చిపోయారు. మర్చిపోగానే మళ్ళీ ఓల్డ్ ప్యాటర్న్కి వెళ్ళిపోయారు. అంటే మోటివేషన్ అనేది కాన్షియస్ మైండ్ లోనే వర్క్ చేస్తుంది. అది అప్పటికప్పుడు ఓకే మనం చేద్దాము, కొంచెం భయం వల్ల, ఆ ప్లెజర్ వల్ల, ఆనందం వల్ల చేసేయడానికి అప్పటికప్పుడు డిసైడ్ అయిపోతుంది. కానీ కొద్ది రోజులకి అది అలా అలా తగ్గిపోతుంది, ఫేడ్ అయిపోతుంది. సో ఈ విషయం మనం డీపర్ మైండ్ ని అర్థం చేసుకోవాలి. సో మోటివేషన్ అనేది కొద్ది రోజులే ఉంటుంది కాన్షియస్ మైండ్ డిసైడ్ అయినప్పుడు. అదే సబ్ కాన్షియస్ మైండ్ కి దీన్ని క్లియర్ గా చెప్పినప్పుడు, ఇలాంటి ప్రాబ్లం ఇంకా పెద్దదైతే హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి మనం ఖచ్చితంగా ఉండాలి అనే విషయాన్ని మనం బలవంత పెట్టకుండా దాని భాషలో దానికి అర్థమయ్యేలా చెప్పినప్పుడు, మోటివేషన్ కాకుండా ఇన్స్పిరేషన్ వచ్చినప్పుడు మనం కంటిన్యూస్ గా అది చేయగలుగుతాం. అంటే ఎప్పుడు మనకి రియల్ చేంజ్ అనేది ఎప్పుడు మన లైఫ్ లో వస్తుంది అనేది మనం చూస్తే, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం క్లాస్లో అంతా కూడా. సో చేంజ్ అనేది మనలో రావాలి. ఒక గోల్ ని రీచ్ అవ్వాలంటే మనకి చేంజ్ రావాలి, మనం కొత్తగా మారాలి. అది ఎలా మారాలంటే మనం ఫోర్స్ చేయడం ద్వారా రాదు. మనం చిన్నపిల్లల గురించి చెప్పుకున్నాం, వాళ్ళు ఫోర్స్ చేస్తే మొండికేస్తారు. మన మైండ్ కూడా అలాగే మొండికేస్తుంది. మనం ఏం చేయాలి, అసలు ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ మనకి ప్రాబ్లం వస్తుంది, ఎక్కడ మన కన్సిస్టెన్సీ మిస్ అవుతుంది, ఎక్కడ మనం ఇబ్బంది పడుతున్నాం, సో ఏ విషయం మనకు అర్థం కాలేదు అనే విషయాన్ని మనం చెప్పాలి. దానికి క్లియర్ గా అర్థమైనప్పుడు మన బ్రెయిన్ ఓకే ఇది సేఫ్, నేను చేయగలను, నేను చేస్తాను, పర్లేదు, నేను అనుకుంటే నేను చేయగలను, ఇది పెద్ద కష్టమేమీ కాదు అనేది స్టార్ట్ చేసినప్పుడు, అంగీకరించి సబ్ కాన్షియస్ మైండ్ స్టార్ట్ చేసినప్పుడు అది మనకి ఒక హ్యాబిట్ లాగా మారుతుంది. పిల్లలు ఎలా అయితే ఒక 1 ఇయర్కి అలవాటు పడతారో స్కూల్కి వెళ్ళడానికి, అదే విధంగా మనకి అలవాటు అవుతుంది. ఫస్ట్ థింగ్, మనం ఈ కొత్త అలవాటు నేర్చుకోవడం ద్వారా మన ఇబ్బంది ఏం పడట్లేదు, మనం మన కోసం రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేస్తున్నాము అనే విషయాన్ని దానికి అర్థమయ్యేలా చెప్పాలి. మనం అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడు, మనం ఇంతవరకు చెప్పుకున్నది ఏంటంటే, మనం అర్థం చేసుకోవాల్సింది, మనం ఈ లక్ష్యాలను మనం వాయిదా వేసినప్పటికీ మనం ఏమీ లేజీ కాదు. సో మనకి అలవాటు అయిపోయిన ప్యాటర్న్ మనకి అడ్డుపడుతుంది అంతే, కొంచెం మనల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతుంది. ఆ అడ్డుపడుతుంది కాబట్టి దాన్ని అర్థం చేసుకుని దానికి అర్థమయ్యేలా మనం క్లియర్ గా చెప్పి మనం అలవాటు చేసుకున్నప్పుడు మనం ముందుకు వెళ్తాం అనేది మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. మనం ఇది ఒక లేజినెస్ అని ఒక స్టాంప్ వేసేసుకుని మనకు మనం క్రిటిసైజ్ చేసుకుంటే మనం డౌన్ అయిపోతాం. ఏదైనా చెయ్యాలి అనుకుంటే మనం ఎప్పుడు కూడా మనలో ఉన్న పాజిటివ్ థింగ్ ని చూడాలి, మనల్ని మనం డౌన్ చేసుకోకూడదు. సో ఆ విషయాన్ని మనం ఇప్పుడు క్లియర్ గా అర్థం చేసుకున్నాం. అంతే, ఓల్డ్ ప్యాటర్న్స్ మన లైఫ్ లోకి రావడం ద్వారానే మనం మళ్ళీ మళ్ళీ అలా రిపీటెడ్ గా అలా చేస్తున్నాం అంతే. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మనం అది రిపీట్ కానేమో, మనం ముందుకెళ్తాం. క్లాస్ మొత్తం ఏంటంటే అండి, మనం ఎక్కడ ఈ డిస్కంఫర్ట్ అని మనకి ఎక్కడ అనిపిస్తుంది, మనము గోల్ రీచ్ అవ్వడంలో
మనకి డిస్కంఫర్ట్ గా ఎక్కడ ఫీల్ అవుతున్నాము, ఎక్కడ దాన్ని మనం అవాయిడ్ చేస్తున్నాము, మనకి ఇబ్బంది అని అనిపించి అనే విషయం మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. తర్వాత మనకి ఏ ఏ సందర్భాల్లో ఏ సందర్భాల్లో ఇది నాకు కష్టంగా ఉంది, గ్రోత్ అనేది అక్కర్లేదు, నాకు కంఫర్టే ముఖ్యం అని ఏ సందర్భాల్లో మనం ఫీల్ అవుతున్నాము అనే విషయం జస్ట్ అబ్జర్వ్ చేయాలంతే. మనం దానికి జడ్జి చేసేయకూడదు, ఏం లేదు, జస్ట్ అవేర్నెస్. అబ్జర్వ్ చేయాలి ఏ ఏ విషయాల్లో మనకి మనం ఇబ్బంది పడుతున్నాము. సో వద్దు, కంఫర్టబుల్ గానే ఉందాము, ఈ కష్టం వద్దు అని మనం ఎక్కడ అనుకుంటున్నాము, ఎక్కడ మనం మార్చుకోవాలి అనే దాన్ని జస్ట్ అబ్జర్వ్ చేయటం ఈ రోజు మనం నేర్చుకున్నాం. ఇంకెన్ని నేర్చుకున్నాము. మనం మనం ఒక స్టాంప్ అనేది ఇచ్చేయట్లేదు, జడ్జి చేయట్లేదు అంటే మనకి అవేర్నెస్ వచ్చింది. అసలు మనం ఎలా చెప్పాలి, ఆ లాంగ్వేజ్ ఏంటి, బ్రెయిన్కి మనం చెప్పే లాంగ్వేజ్ ఏంటి, పెయిన్ఫుల్ గా కాకుండా ఇది ఒక ప్లెజర్ గా తీసుకోవాలి అంటే మనం ఏం చేయాలి అనే విషయం మనం ఈ రోజు నేర్చుకున్నాం. కాబట్టి మనకి అవేర్నెస్ వచ్చింది. ఆ విషయంలో అవేర్నెస్ అనేది ఫస్ట్ స్టెప్ మనకి. సో అప్పుడు మనకి ఒక క్లారిటీ వస్తుంది క్లియర్ గా. అప్పుడు మనం ఒక యాక్షన్ స్టెప్స్ తీసుకుంటాం, మ్యాప్ వేసుకుంటాం. మనం అప్పుడు చేంజ్ కి మనం రెడీ అవుతాము, ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ఈ రోజు క్లాస్ అంతా విన్నాం కదండి. ఈ క్లాస్ లో మనకు తెలిసింది ఏంటంటే, మనం గోల్ ని మనం రీచ్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే మనం ఫోర్స్ చేయకూడదు. సక్సెస్ గురించి నువ్వు ఫోర్స్ చేసి నువ్వు ఇలాగే చెయ్యాలి మనం మన మైండ్ ని మనం ఫోర్స్ చేయకూడదు అనే విషయం తెలుసుకున్నాం. అలాగే దాని లాంగ్వేజ్ ని, మన మైండ్ ఎలా వర్క్ చేస్తుంది, మనం ఏ లాంగ్వేజ్ లో చెప్తే అది వింటుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. సో అప్పుడు మనకు అది అర్థం చేసుకుని అది సేఫ్ గా ఫీల్ అయినప్పుడు మాత్రమే మనకు చేంజ్ అనేది వస్తుంది. అది సహజంగా మనకు ఒక సహజమైన అలవాటుగా అయిపోతుంది. సో మనం ఏదైనా తీసుకున్నప్పుడు, ఈ వర్క్ తీసుకున్నప్పుడు మనం ఇలా ముందుకు వెళ్ళాలి, ఈ ఇయర్ మనం ఈ ఏరియాలో మనం డెవలప్ అవ్వాలి అని అనుకున్నప్పుడు సహజంగా మన గ్రోత్ అనేది మనకు ఆటోమేటిక్ గా వెళ్ళిపోవటం అనేది ఆ ప్యాటర్న్ మనకి అలవాటు చేసుకోగలుగుతాం. ఇదే అండి ఈ రోజు క్లాస్ లో విషయం. మ్యూట్ చేసుకోండి. చెప్పండి. అంటే నాకు నేనే చెప్పుకోవాలి. ఇప్పుడు కొంచెం ధైర్యం ప్రతిసారి ఒకళ్ళు వచ్చి మనకైతే చెప్పరు కదా మేడం. అవునండి, అవును. నేను అనుకుంటాను, బట్ అందులో ఎప్పుడు నేను సక్సెస్ అవ్వలేకపోతున్నాను మేడం. దానికి మీ గైడెన్స్ కావాలి నాకు. వస్తుంది మేడం. మనం కూడా మన సెల్ఫ్ మోటివేషన్ అనేది ఇచ్చుకోవడం అనేది నేను చెప్పాను కదా, ఇప్పుడు మనతో మనం మాట్లాడుకోవడం అలవాటు చేసుకోవాలి ఫస్ట్ థింగ్. అవేర్నెస్ అవేర్నెస్ వచ్చింది. మొత్తం ఈరోజు చెప్పింది ఇది. దీని గురించి మీరు అడగండి ఇప్పుడు. సో ఏదైనా మేము చూసుకున్నాము, ఇక్కడ మేము ఆగినట్టు మాకు అనిపించింది. సో అండర్స్టాండ్ చేసుకుని మన బ్రెయిన్ కి ఇలా చెప్పాలి మనం అని. ఈరోజు క్లాస్ మొత్తం విన్నారు కదండి. మీరు చెప్పండి. చెప్పండి మేడం. నమస్తే. నమస్తే అండి. అంటే మనము కాన్షియస్లీ విట్నెస్ గా ఉండాలి కదా. అవునండి, విట్నెస్ గా ఉండాలి. మనము దినం స్టార్ట్ చేసినప్పటి నుంచి నైట్ వరకు మనం చేసే అన్ని పనులు వాచ్ చేస్తా ఉంటుంది కదా. అవునండి, అవును. సో మనము మనము విట్నెస్ ని షార్ప్, అంటే మనం ఏం యోచన చేస్తాము, మనం ఏం ఫీల్ చేస్తాము అనేది అబ్జర్వ్ చేయాలి. అవునండి, అవును. అంటే నెగిటివ్ ఎమోషన్స్ కూడాను లోపలికి వెళ్ళిపోతాయి. అట్రాక్ట్ అవుతాం కదా, ఫీల్ అవుతాం. అవునండి, అవును, అవుతాం, ఫీల్ అవుతాం. సో ఇన్ కంట్రోలింగ్ చేసుకునేది ఫోర్స్లెస్లీ ఎట్లా చేసుకోవాలంట బాగా అర్థమైంది. అవునండి. మనకు అవేర్నెస్ మేడం, అంటే ఎక్కడ నెగిటివ్ కి వెళ్ళిపోతున్నప్పుడు మనం ఇదే తర్వాత దాంట్లో చేసుకుంటాము, రీఫ్రేమ్ చేసుకోవచ్చు అనమాట అండి. సపోజ్ నీకు ఎందుకు ఇప్పుడు హెల్త్ విషయంలోనే నేను ఎక్కువ చెప్పాను. సో ఎందుకు పొద్దున్నే లేవటం, నిద్ర పాడైపోతుంది కదా, ఇదే కంఫర్టబుల్ గా ఉంది అని అది చెప్పినప్పుడు దానికి రీఫ్రేమ్ చేయాలి ఆ స్టేట్మెంట్ ని. సో నేను మార్చుకుంటాను, నేను త్వరగా పడుకోవడానికి ప్రయత్నిస్తాను, నేను మార్నింగ్ లేవటం వల్ల నా లైఫ్ ఇలా బాగుంటది అని మనం ఒక రీఫ్రేమ్ చేసి ఆ స్టేట్మెంట్ ని మారుస్తూ ఉండాలి. సో ఇది కూడా సబ్ కాన్షియస్ మైండ్ కి మనం ఇచ్చే ట్రైనింగ్ లో ఒక స్టెప్ అనమాట అండి.
ఓకే. థ్యాంక్ యూ మా. ఓకే అండి. థ్యాంక్ యూ మేడం. హలో, చెప్పండి సార్. నమస్తే. అది ఇప్పుడు ఇప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ కి అన్కాన్షియస్ మైండ్ కి ఏం తేడా అండి? సబ్ కాన్షియస్ మైండ్ అంటే అండి, మనకి లోపల ఎప్పుడు కూడా ప్యాటర్న్ అనేది చిన్నప్పటి నుంచి చూసేది మనం అలవాటు చేసుకుని సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అయిపోతుందండి. ఇప్పుడు అన్కాన్షియస్ మైండ్ అంటే సపోజ్ మీకు క్లియర్ గా చెప్తాను. డ్రైవింగ్ నేర్చుకుంటాం కదండి మనం. ఉమ్, డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు చాలా కాన్షియస్ గా నేర్చుకుంటాం, కార్ డ్రైవింగ్ కానీ బైక్ డ్రైవింగ్ కానీ. ఎందుకంటే మనకు భయం వేస్తుంది, కొత్త కాబట్టి, మనకు తెలియదు కాబట్టి కాన్షియస్ గా మనం ప్రతిదాన్ని అవేర్నెస్ తో చేస్తూ ఉంటాం. అలా చేయగా చేయగా మనం రిపీటెడ్ గా అలవాటు అయిపోయినప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ లో మనకు ఒక అలవాటు అనేది ఏర్పడిపోయింది. బ్రష్ ఉమ్, చేసుకున్నప్పుడు మనం కాన్షియస్ గా మనం దానికి ఇవ్వట్లేదు కదా, ఆటోమేటిక్ గా వెళ్తాం, చేసేసుకుంటాం. అలా అలవాటుగా చేసేయడం మనకు వచ్చేసింది అనుకోండి, సబ్ కాన్షియస్ మైండ్ లో ఇది ఇలా ఈ ఇన్ఫర్మేషన్ ఫీడ్ అయిపోయిన తర్వాత అది అన్కాన్షియస్ గా చేసేస్తాం అనమాట అండి, వితౌట్ అవేర్నెస్. సో డ్రైవింగ్ కూడా ఇప్పుడు చూడండి, అలవాటైనప్పుడు కొత్తలో లా కాకుండా మనం ఈజీగా చేసుకెళ్ళిపోతాం. అంత అవేర్నెస్ తో పర్టికులర్ గా మనం ప్రతిదీ కూడా మనం బ్రేక్ వేసేటప్పుడు. ఓకే మ్యామ్. థ్యాంక్ అదే యూ. యాక్చువల్ గా నాకు కూడా ఏంటంటే అంత బానే ఉంటది. సడన్ గా లో అవుతాను. లో అయినప్పుడు ఎలా ఉంటదంటే నేను రెగ్యులర్ గా చేసే వర్కే. అమ్మో నేను చేయలేనేమో, ఇంకా వర్క్ పెరిగితే నేను చేయలేము, అసలు ఉన్న వర్కే చేయలేనేమో అనిపిస్తది. కానీ నేను చేస్తాను. ఎప్పుడూ చేసే వర్కే. కొన్ని సార్లు అలా ఉంటది. అలాంటప్పుడు కొన్ని మోటివేషన్ వీడియోస్ చూడడం, ఇలా ఏదన్నా క్లాసెస్ అటెండ్ అవ్వడం, అప్పుడు మళ్ళీ నాకేంటంటే ఒక పుష్ ఇచ్చినట్టు అవి నేను మళ్ళీ నార్మల్ అవుతాను. మ్యామ్ అంటే మీకు అవేర్నెస్ తో ఉన్నారు, లో అవుతున్నాను, సో తగ్గిపోతుంది, నేను ఆ! హై చేసుకోవాలని మీరు అవేర్నెస్ తో ఉండి మార్చుకుంటున్నారు. ఆ ఫ్రీక్వెన్సీ మార్చుకోవడం కూడా మన టెక్నిక్స్ లో ఒక టెక్నికే మేడం. ఓకే. నేను అంటే ప్రతిసారి నేను ఏదన్నా మోటివేషన్ వినకుండా అసలు నాకు నేనే చెప్పుకోవాలి అన్నది నేను అనుకుంటాననమాట మేడం. గేర్ విషయంలో కూడా ఫస్ట్ స్టార్టింగ్ నేర్చుకున్నప్పుడు ఉన్న అంత కాన్షియస్ గా మనం చేయం. సో అది అలా చేసేయడాన్ని అన్కాన్షియస్ అనేది అలవాటు అలా అవుతుంది అన్నమాట. సబ్ కాన్షియస్ అనేది ఇన్ఫర్మేషన్ అంతా మన చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నవి, అలవాట్లు, మన ఎక్స్పీరియన్సెస్, మన భయాలు, అవన్నీ కూడా సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంటాయి. వాటిని బట్టే మన బిహేవియర్ కానీ, మన సక్సెస్ కానీ, ఇంకా ఏదైనా సరే ఎవ్రీథింగ్ దాని మీదే ఆధారపడి ఉంటుంది అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. ఇలా ఎఫర్మేషన్స్ లా చెప్పినప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ కి బాగా రీచ్ అవుద్ది అంటారు కదా, అది ఎంతవరకు వర్కౌట్ అవుద్ది మేడం? అవుతుంది మేడం. అఫర్మేషన్స్ అనేది దాని వెనక ఉన్న దాన్ని మనం అర్థం చేసుకుని చెప్పాలి మేడం. అఫర్మేషన్ అంటే మనం ఊరికే చూడండి, ఊరికే స్టేట్మెంట్లు చెప్పేయటం కాకుండా దాని వెనక సైన్స్ తెలుసుకుని మనం, ఇప్పుడు మీకు చెప్పాను ఒక పెద్ద గోల్ని, ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారు, ఒక నెలకి 1,00,000 రూపాయలు సంపాదించారు అనుకోండి, మీరు ఇంకొంచెం పెరగాలనుకుంటున్నారు, 2 lakhs పెంచుకోవాలనుకుంటున్నారు. సో అది పాసిబుల్ అవుతుంది, మనం ఒక 6 నెలల్లోనో 1 year లోనో మనం చేరుకోగలుగుతాం. అలా కాకుండా ఇప్పుడు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్న మీరు, నేను 1 crore సంపాదించేస్తాను అని అఫర్మేషన్ చెప్పారనుకోండి, మన సబ్ కాన్షియస్ మైండ్ అగ్రి చేయదు, దాని వెనుక సోర్సెస్ వెతుక్కోదు. సో మీరు అదే మీరు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్న వ్యక్తి నెక్స్ట్ మంత్ ఒక 20,000 10,000 వేసుకున్నారు అనుకోండి, పోనీ 1.5 వేసుకున్నారు, సో దానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి మన సబ్ కాన్షియస్ మైండ్ అగ్రి చేసి దానికి ఉన్న సోర్సెస్ వెతుక్కొని పట్టుకోవడానికి చూస్తుంది. ఫస్ట్ థింగ్ మనం వర్తి అని నమ్మినప్పుడు, ఇది నాకు జరుగుతుంది, నేను దీన్ని రీచ్ అవ్వగలుగుతాను అని నమ్మినప్పుడు అఫర్మేషన్స్ వర్క్ చేస్తాయి మేడం. ఓకే. ఆ పాసిబిలిటీస్ మనం ఇచ్చి ఆ తర్వాత అఫర్మేషన్ అనేది కరెక్ట్ వేలో మనం వెళ్ళాలి, అర్థం చేసుకుని. అంతేగాని పూర్తేసి రాసేసి మనం ఏదో చేసేసి ఇలా చేసేస్తున్న అఫర్మేషన్ చెప్పామని రోజు చెప్పేయడం వల్ల అది వర్కౌట్ అయితే అవ్వండి. దాన్ని మనం క్లియర్ గా అర్థం చేసుకుని మనం చెయ్యాలి. అవేర్నెస్ వచ్చింది కాబట్టి మీరు తెలుసుకుంటున్నారు కదా, మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటున్నారు ప్రస్తుతానికి అనిపించినప్పుడు. సో అది అలవాటు అయ్యే కొద్దీ వచ్చేస్తుంది మేడం. ఏదైనా ఇప్పుడు మనకు ఒక ప్యాటర్న్ అలవాటు చేసే వరకునే కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఫస్ట్ లో.
అలవాటు అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా మనకి మనం కూడా చేసుకోగలుగుతాం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. థాంక్స్. హలో మేడం గారు. చెప్పండి మేడం. అదండి, ఇది ఓపెన్ క్లాసేనండి? ఓపెన్ కాదండి, ఓపెన్ వేరే ఉంటది. జస్ట్ ఈ న్యూ ఇయర్ వస్తుంది కదండి, గోల్స్ గురించి మాట్లాడతాను అన్నాను. అదే ఆ క్లాస్ తీసుకుంటారా మీరు? తీసుకుంటాను మొన్న 2 days. ఓకే అండి, థ్యాంక్ యూ.